సార్ ఒక భర్త ఎంత నీచంగా ఆలోచించినాడు సార్. ఆమెను అంటే భార్య ఇంట్లో ఉండే ఇష్టం లేక ఆమెను విపరీతంగా టార్చర్ పెడుతున్నారు సార్. ఆమె ఏంటంటే ఆ హస్బెండ్ అంటే చాలా ప్రేమ ఆమెకి. హస్బెండ్ అంటే చాలా ప్రేమ సార్. ఈమె వెళ్ళి పోలీసులను కలిసింది. పోలీసులు ఏం చేసారు, సో దీన్ని ఎంతకు సెటిల్ చేద్దాం, 50 లక్షల 60 లక్షల 10 లక్షలు అని చెప్పని డీల్ మాట్లాడుతున్నారు. ఇది కరెక్టేనా సార్? రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, భర్త ఎంతో నాకు ప్రేమ. నిన్న ఒక కేసు వచ్చింది, భర్త అని దేవుడు అంటుంది, మరి 10 మందితో తిరుగుతున్నాడు అని చెప్తుంది. సార్ ఓకే, అట్లా అని చెప్పి భర్తను వదిలేయాలంటే వదిలేయొద్దమ్మా. మెయింటెనెన్స్ అయ్యి ఫస్ట్ మెయింటెనెన్స్ అయ్యి. నువ్వు అదే ఇంట్లో ఉండు, మెయింటెనెన్స్ అయ్యి, విడాకులు నీకు దేవుడు నీకు చాలా ఇష్టం కదా, మెయింటెనెన్స్ అయ్యి. నాకు ఈ డబ్బులు ఇవ్వట్లేదు, నాకు రూపాయి ఆవిడ జీవితంలో వచ్చిన దగ్గర నుంచి నీ డబ్బులు నువ్వు ఫస్ట్ అడుగు. నెంబర్ 1 అది. రెండోది, ఎవరైనా పోలీస్ వాళ్ళు కనుక మిమ్మల్ని డబ్బులు లంచాలు ఇట్లాంటివి ఏమైనా అడిగితే ఖచ్చితంగా దానికి కూడా ఒక ఎవిడెన్స్ తీసుకొని, పోలీస్ వాళ్ళు మీతో అట్లా మాట్లాడినప్పుడు ఎవిడెన్స్ తీసుకొని 100% రిట్ ఆఫ్ మ్యాండమస్ అని ఒకటి ఉంటుంది, అది హైకోర్టులో వేస్తే ఖచ్చితంగా ఆ పోలీస్ వాళ్ళు సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందరినీ నేను అనట్లేదు, పోలీసులైనా, అడ్వకేట్లైనా, డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, సైంటిస్టులైనా, ఎవరైనా 90% మంచోళ్ళు ఉంటారు, 10% అక్కడక్కడ అడపదడప జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా మనకి రాజ్యాంగం హక్కిచ్చింది. ఏ గవర్నమెంట్ సర్వెంట్ అయినా మోసం చేయాలని చూస్తే రిట్ ఆఫ్ మ్యాండమస్ కింద హైకోర్టును అప్రోచ్ అవుతే ఖచ్చితంగా వాళ్ళు సస్పెండ్ అవుతారు.